బంగారం ఈ మాట వినగానే మన కళ్ళ ముందు మెరిసే ఆభరణాలు, విలువైన నాణేలు, ఖరీదైన డెకరేషన్ వస్తువులు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు చెబుతున్న వింత సంగతి ఏంటంటే బంగారం భూమిలో నుంచి కాదు, బ్యాక్టీరియా లాంటి సూక్ష్మ జీవుల చేత కూడా తయారు చేయొచ్చు అని. ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా? అవును, మీరు విన్నది నిజం. క్యూఆరిప్టెడస్ మెటాలిడ్యురన్స్ అనే బ్యాక్టీరియా ద్వారా కూడా బంగారాన్ని తయారు చేయొచ్చు. భూమిలోని టాక్సిక్ మెటల్ని శోషించి వాటిని శుద్ధమైన బంగారంగా మార్చొచ్చు. ఈ ప్రక్రియలో బ్యాక్టీరియా మొదట మలిన ధాతువులను ద్రవ రూపంలో గ్రహిస్తుంది. అవి ప్రమాదకరమైన రసాయనాలుగా ఉండడంతో బ్యాక్టీరియా వాటిని తట్టుకోవడానికి ఒక ప్రత్యేక విధానాన్ని ఉపయోగిస్తుంది. అలానే ఆ ధాతువులను మెల్లగా క్రిస్టలైజ్ చేస్తూ చిన్న చిన్న బంగారు కణాలుగా మార్చేస్తుంది. బయటకు చూస్తే ఇది వింతగా అనిపించవచ్చు, కానీ ఇది శుద్ధమైన శాస్త్రీయ ప్రక్రియ. దీన్ని బయో మైనింగ్ అని పిలుస్తున్నారు. భవిష్యత్తులో ఇది బంగారం తవ్వకాలకు ప్రత్యామ్నాయంగా మారొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని ల్యాబ్లలో ఈ ప్రక్రియపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ తరం పరిశోధనలే రానున్న తరం బంగారం నిర్మాణానికి మార్గం చూపబోతున్నాయేమో. ఇక మనం భూమిని తవ్వకుండానే బంగారాన్ని సృష్టించగలమా? గనుల తవ్వకాల్లో జరిగే పర్యావరణ నష్టం తగ్గించగలమా? ఈ బ్యాక్టీరియా గోల్డ్ మిస్టరీ మరిన్ని ప్రశ్నలకు తలుపులు తెరుస్తోంది. అయితే మరి ఈ బ్యాక్టీరియా బంగారంతో మరి విచ్చలవిడిగా మనం బంగారాన్ని తయారు చేసేసుకోవచ్చా అంటే ఇది ఒక ప్రక్రియ. ఈ వేస్ట్ నుంచి కూడా బంగారాన్ని తీయగలిగే ప్రక్రియ. ఈ ప్రక్రియ రావడానికి, పూర్తిగా అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది. కానీ ఇది సాధ్యమే అంటున్నారు నిపుణులు. మారుతున్న టెక్నాలజీ అనుగుణంగా ఇటువంటి ప్రయోగాలు సక్సెస్ అవుతున్నాయి. సో ఈ విధంగా బ్యాక్టీరియా ద్వారా బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు అన్నది వాస్తవం. మరి భవిష్యత్తులో ఇదే గనక జరిగితే రాబోయే తరాలకు బంగారం మరింత ఇబ్బడి ముబ్బడిగా దొరికే అవకాశం ఉంటుంది. ఇక మైన్స్ నుంచి వచ్చే పొల్యూషన్ని కూడా తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఈ వేస్ట్లు కూడా బంగారంలా మారబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.